మన శరీరానికి సంబంధించిన అన్ని రహస్యాలు మన జెనెటిక్ కోడ్లోనే ఉంటాయి కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఆ కోడ్ను చదవగలుగుతోంది. ఇది ఒక రకంగా చూస్తే అద్భుతమైన విషయం. వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. కానీ మరోవైపు మన వ్యక్తిగత సమాచారానికి ఇదొక పెద్ద ప్రమాదం కూడా. మరి ఈ రెండింటి మధ్య సమతుల్యతను మనం ఎలా సాధించాలి? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, ఒక జబ్బును కనుక్కోవటం ఎంత కష్టమో చూద్దాం. ఆ తర్వాత మన జెనెటిక్ డేటా ఒక వరదలా వస్తుంటే దాన్ని ఏఐ ఎలా అర్థం చేసుకుంటుందో చూద్దాం. దీని తర్వాత మన డేటా సెక్యూరిటీ గురించి, అంటే మన డేటా మనమే అయినప్పుడు ఎలాంటి సమస్యలొస్తాయి. చివరగా వీటన్నింటికీ ఒక నమ్మకమైన పరిష్కారం ఎలా కనుక్కోవాలి అనే విషయాలు చర్చిద్దాం. అసలు ఈ విషయం ఎందుకు ఇంత ముఖ్యమో చెప్పడానికి ఒక నిజజీవిత సమస్యతో మొదలుపెడదాం. ఏదో ఒక అరుదైన జబ్బుతో బాధపడుతున్న ఒక చిన్నారిను ఊహించుకోండి. వారికి సరియైన ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ముందుగా ఆ జబ్బు ఏంటో ఖచ్చితంగా తెలియాలి కదా. కానీ ఆ జవాబు దొరకడమే వాళ్లకు అతిపెద్ద పోరాటంలా మారిపోతుంది. ఇది వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కాని, అరుదైన వ్యాధులతో బాధపడేవాళ్లలో ప్రతి నలుగురిలో ఒకరికి వాళ్లకి అసలు ఏమైందో తెలుసుకోవడానికే 5 నుంచి 30 సంవత్సరాలు పడుతుందట. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ల జీవితంలో కొన్ని దశాబ్దాలు కేవలం జబ్బు ఏంటో కనుక్కోవడానికి సరిపోతున్నాయి. ఈ అంతులేని ప్రయాణాన్నే డయాగ్నోస్టిక్ ఒడిస్సీ అని పిలుస్తారు. అంటే రోగ నిర్ధారణ కోసం చేసే ఒక సుదీర్ఘ యాత్ర అన్నమాట. ఇది రోగులకు, వాళ్ల కుటుంబాలకు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాల చాలా భారం. మరి ఈ సమస్యను మనం ఎలా పరిష్కరించగలం? దీనికి టెక్నాలజీ ఎలా సహాయం చేస్తుంది? సరిగ్గా ఇక్కడే టెక్నాలజీలో ఒక పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. కానీ ఆ బ్రేక్ త్రూతో పాటు ఒక సరికొత్త, ఇంకా పెద్ద సవాలు కూడా మన ముందుకొచ్చి పడింది. ఆ బ్రేక్ త్రూ పేరే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, షార్ట్గా ఎన్జీఎస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరంలో ఉండే మొత్తం జెనెటిక్ కోడ్ని, మన డిఎన్ఏని చాలా వేగంగా, చాలా తక్కువ ఖర్చుతో చదివేయగలదు. ఇది ఒకప్పుడు అసాధ్యం అనుకున్న పని. సరే, మొత్తం కోడ్ని చదివేశాం, బావుంది. కాని ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మన డిఎన్ఏలో కొన్ని లక్షల వైవిధ్యాలుంటాయి. వాటిలో జబ్బుకు కారణమయ్యే ఆ 1-2 మార్పుల్ని పట్టుకోవాలి. ఇదెలా ఉందంటే ఒక పెద్ద గడ్డివాములో సూదిని వెతకడం లాంటిది. సో చదవడం తేలికైంది కాని అర్థం చేసుకోవడం కొత్త సమస్యగా మారింది. మరి ఈ గడ్డివాములో సూదిని వెతకడంలో మనకు సహాయం చేయడానికి ఎవరు వచ్చారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును, ఏఐకి ఈ అపారమైన డేటాను చాలా వేగంగా, సమర్థవంతంగా విశ్లేషించే శక్తి ఉంది. ఒకప్పుడు ఒక నిపుణుడు ఈ డేటాను మొత్తం విశ్లేషించాలంటే వారాలు, కొన్నిసార్లు నెలలు పట్టేది. ఇప్పుడు చూడండి, అదే పనిని ఏఐ అల్గరిథమ్స్ కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తున్నాయి. అంటే సమయం, డబ్బు రెండూ చాలా ఆదా అవుతున్నాయన్నమాట. అయితే ఏఐ అంత శక్తివంతమైనదే అయినా దానికి కూడా కొన్ని పరిమితులున్నాయి. ఇది జబ్బుకు కారణమని స్పష్టంగా తెలిసిన వేరియంట్లను 98% కరెక్ట్గా కనిపెడుతుంది. కానీ కొన్ని గందరగోళంగా ఉండే కేసులుంటాయి. అవి జబ్బుకు కారణమా కాదా అని శాస్త్రవేత్తలకే స్పష్టత ఉండదు. వాటిని అనిశ్చిత ప్రాముఖ్యత గల వేరియంట్లు అంటారు. వాటిని గుర్తించడంలో ఏఐ కొంచెం ఇబ్బంది పడుతోంది. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఏఐ అనేది ఒక శక్తివంతమైన సాధనం మాత్రమే, అంతిమ నిర్ణయం తీసుకునేది కాదు. ఒక డాక్టర్ ఏఐ ఫలితాన్ని చూస్తారు, కానీ రోగి పరిస్థితి, ఇతర అంశాలను కూడా చూసే చికిత్సను నిర్ణయిస్తారు. సో మానవ నైపుణ్యం ఇప్పటికీ చాలా చాలా ముఖ్యం. సరే, ఏఐ సమస్యను పరిష్కరిస్తోంది, కానీ ఇది ఇంకో కొత్త సమస్యను సృష్టిస్తోంది. మన జన్యు సమాచారమంతా ఇప్పుడు డిజిటల్ డేటా. ఇంత సున్నితమైన వ్యక్తిగత డేటాను ఎక్కడ భద్రపరచాలి, ఎలా సురక్షితంగా ఉంచాలి? ఇదొక పెద్ద సందిగ్ధత. దీనికిప్పుడు మన ముందు 2 ప్రధాన మార్గాలున్నాయి. ఒకటి క్లౌడ్ స్టోరేజ్, అంటే మనందరికీ తెలిసినట్లే డేటాను ఒక సెంట్రల్ లొకేషన్లో భద్రపరచడం. రెండోది వికేంద్రీకృత వ్యవస్థలు లేదా వెబ్3 టెక్నాలజీ. ఇందులో డేటాను ఒకే చోట కాకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎన్క్రిప్ట్ చేసి వేర్వేరు కంప్యూటర్లలో భద్రపరుస్తారు. దీనివల్ల భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మనం క్లౌడ్లో పెట్టినా, వికేంద్రీకృత వ్యవస్థలో పెట్టినా, ఎక్కడ భద్రపరిచినా ఈ జన్యు డేటాను కాపాడటమనేది చాలా ముఖ్యం. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఇది కేవలం డేటా కాదు,
మన అస్తిత్వానికి సంబంధించిన సమాచారం. ఇది మనల్ని కొన్ని చాలా తీవ్రమైన నైతిక ప్రశ్నల దగ్గరికి తీసుకొస్తుంది. ఎందుకంటే మన డేటా మనమే అయినప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. మనం ఈమెయిల్ చిరునామా మార్చుకోవచ్చు, ఫోన్ నంబర్ మార్చుకోవచ్చు, కానీ మన డిఎన్ఏను మార్చలేం కదా. అది మనతోనే శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఆందోళనేంటంటే జన్యు వివక్ష. ఉదాహరణకు, ఒక వ్యక్తికి భవిష్యత్తులో ఏదైనా జబ్బు వచ్చే అవకాశముందని వాళ్ల డిఎన్ఏ ద్వారా తెలిస్తే ఏమవుతుంది? బీమా కంపెనీలు పాలసీ ఇవ్వకపోవచ్చు, లేదా ఉద్యోగ అవకాశాలలో కూడా వివక్ష ఎదుర్కోవచ్చు. ఇక్కడే ఒక పెద్ద నైతిక సంఘర్షణ వస్తుంది. బీమా కంపెనీలేమో రిస్క్ చూసి పాలసీలిస్తాయి, అది వాళ్ల వ్యాపారం. కానీ ఒక సమాజంగా మనమేమనుకుంటాం? ఎవరికైనా వాళ్ల జన్యుపరమైన కారణాల వల్ల ఆరోగ్య సంరక్షణ అందకుండా పోకూడదు అనుకుంటాం. సో ఈ రెండిటి మధ్య సమతుల్యత ఎలా తీసుకురావాలి? ఇంకో సున్నితమైన విషయమేంటంటే తెలుసుకోకపోవడానికే కూడా హక్కు ఉండటం, అంటే రైట్ నాట్ టు నో. ఒక వ్యక్తికి వాళ్ల జన్యు పరీక్షలో ఒక వంశపారంపర్య వ్యాధి వచ్చే ప్రమాదముందని తెలిసిందనుకోండి. ఈ విషయం వాళ్ల కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేస్తుంది. కానీ వాళ్లలో కొందరు ఆ విషయం తెలుసుకోవాలని అనుకోకపోవచ్చు. వాళ్ల హక్కును కూడా మనం గౌరవించాలి కదా. సరే, ఇన్ని సవాళ్లున్నాయి కదా. మరి వైద్య పురోగతిని వేగవంతం చేస్తూనే ప్రతి ఒక్కరి గోప్యతను, హక్కులను కాపాడే ఒక నమ్మకమైన వ్యవస్థను మనం ఎలా నిర్మించాలి? అదృష్టవశాత్తు దీనికి కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఒకటి ఫెడరేటెడ్ లెర్నింగ్. ఇందులో మీ డేటాను ఎవ్వరితోనూ పంచుకోకుండానే ఏఐ మోడల్స్కి శిక్షణ ఇవ్వొచ్చు. ఇంకొకటి సింథటిక్ డేటా, అంటే నిజమైన డేటాలాంటి నకిలీ డేటాను సృష్టించడమన్నమాట. దీనివల్ల పరిశోధన జరుగుతుంది, కానీ ఎవరి గోప్యతకు భంగం ఉండదు. మన డేటాను వాడటానికి మనమిచ్చే అనుమతి, అంటే సమ్మతి కూడా చాలా మారుతోంది. ఒకప్పుడు కాగితంపై సంతకం చేసేవాళ్లం, అంతే. ఇప్పుడలా కాదు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. మన డేటాను ఎవరు, ఎప్పుడు, ఎందుకు వాడుతున్నారో మనం నియంత్రించవచ్చు. నచ్చకపోతే అనుమతిని ఎప్పుడంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. ఇది మన చేతికి ఎక్కువ శక్తినిస్తుంది. ఇదంతా ఈ మధ్య మొదలైన విషయం కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఈ సాంకేతికతను సరిగ్గా నైతికంగా వాడటానికి కావలసిన నియమాలు, ప్రమాణాలను తయారు చేస్తూనే ఉన్నాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. సో ఫైనల్గా చెప్పాలంటే, ప్రజల నమ్మకాన్ని సంపాదించాలంటే మనకు 3 విషయాలు కావాలి. 1 అధునాతన సాంకేతికతతో భద్రత. 2 పటిష్టమైన చట్టాలు. 3 పారదర్శకంగా ఉండే సమ్మతి విధానాలు. అంటే కొత్త ఆవిష్కరణలు జరగాలి, అదే సమయంలో ప్రతి ఒక్కరి గోప్యతకు రక్షణ ఉండాలి. టెక్నాలజీ మన జన్యు భవిష్యత్తును చదవగలదు, కాని ఆ భవిష్యత్తు అందరికీ న్యాయంగా ఉండేలా మనం ఎలా చూసుకోవాలి? ఈ శక్తివంతమైన సాంకేతికత మన ప్రపంచాన్ని మార్చేస్తుంటే మనందరం కలిసి ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్నే ఇది.